నా దగ్గరికి ఒక వారికోజ్ వెయిన్స్ తోటి పేషెంట్స్ వచ్చినప్పుడు దాదాపు 10 మంది పేషెంట్స్ వస్తే ఒకరిలోనో ఇద్దరిలోనే నేను ఆపరేషన్ చేస్తాను. దీనికి ముఖ్యంగా కారణం ఏమంటే దాదాపు నాకు వచ్చే వాళ్ళల్లో 40% వరకు వాళ్ళకి వారికోజ్ వెయిన్స్ అనేది కనబడుతుంటాయి. కానీ వాళ్ళ ప్రాబ్లం వారికోజ్ వెయిన్స్ వల్ల కాదు. ఇప్పుడు మనకు కాళ్ళు నొప్పి రావడము, మోకాళ్ళ నొప్పులు అరిగిపోయినందువల్ల రావచ్చు, లేదా కాల్షియం తగ్గి కండరాలు ఇది అవ్వచ్చు, లేదా వాళ్ళకి ఇంకొక అంటే మసిల్కి సంబంధించి ఉండొచ్చు ప్రాబ్లము, నర్వ్స్కి సంబంధించి ఉండొచ్చు. చాలా శాతం వరకు నాకు వచ్చేవాళ్ళు సయాటికా పెయిన్ ఉంటుంది, బ్యాక్ స్పైన్లో డీజనరేట్ అయ్యి నర్వ్స్ కంప్రెస్ అయ్యి ఆ పెయిన్ వాళ్ళకి వారికోజ్ వెయిన్స్ కనబడుతుంటాయి కాబట్టి ఇది వారికోజ్ వెయిన్ వల్లేమోనని వస్తుంటారనమాట. సో ముఖ్యంగా వారికోజ్ వెయిన్స్ వల్ల మేజర్గా పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అన్లెస్ దాంట్లో బ్లడ్ క్లాట్ ఏదో అయితే తప్పితే జనరల్గా ఉండే వారికోజ్ వెయిన్స్లో అంత సివియర్ పెయిన్ రావడం అనేది అన్యూజువల్. సో నా దగ్గరికి వచ్చిన పేషెంట్లో ఫస్ట్ థింగ్ చూసేది నేను తనకి వచ్చిన ఏదైతే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వారికోజ్ వెయిన్స్ వలన కాదా అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళకి కాదనుకోండి, అప్పుడు నేను వారికోజ్ వెయిన్ ట్రీట్ చేసినందువల్ల వాళ్ళకు 1,00,000 2 లక్షలు డబ్బు ఖర్చు అవడం తప్పితే వాళ్ళు వచ్చిన పని కాదు. అండ్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం అట్లే ఉంటుంది. సో వాళ్ళు వచ్చిన పని జరగదు. ఇంకొంతమందిలో ఏమవుతుందంటే ఈ వారికోజ్ వెయిన్స్ అనేది మనకు పైన కనబడుతుంటాయి, కానీ లోపల డీప్ వెయిన్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఈ డీప్ వెయిన్స్లో ప్రాబ్లం ఉండడం వల్ల ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేవి పెద్దగా కనబడతాయి. అంటే డీప్ వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ లేదా సన్నగా అయిపోవడం కానీ జరుగుతుంటాయి. సో ఇలా సన్నగా జరిగిపోయినప్పుడు ఈ వెయిన్స్ అనేది మనకు బ్లడ్ని ఎక్కువగా తీసుకొని వెళ్ళాలి కాబట్టి అవి డైలేట్ అయి ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళల్లో మనం అది కనుక్కోకుండా ఈ వెయిన్స్ని ట్రీట్మెంట్ చేస్తే ఇది బ్లాక్ అయ్యి అది బ్లాక్ అయితే కానీ వాళ్ళ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. సో అందువల్లే కొంతమంది మేము వారికోజ్ వెయిన్స్ ఆపరేషన్ చేయించుకున్నాక మా ప్రాబ్లం ఇంకా ఎక్కువైంది అని కూడా చెప్తుంటారు. సో వీళ్ళల్లో ముఖ్యంగా ఈ అవగాహన లేనందువల్ల వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో ఇలా ఈ 2 రకాల వాళ్ళని మనం ముందుగా తెలుసుకుంటేనే మనము వారికోజ్ వెయిన్ చేయాలా లేదా అనేది తెలుస్తుంది. నేను ఇంకోటి కూడా తెలుసుకున్నానండి మీ గురించి. డీబీటీ ప్రెగ్నెన్సీ దాని గురించి కూడా మీరు చాలా వర్క్ చేస్తున్నారని. అంటే టు అండర్‌స్టాండ్ జనరల్ పబ్లిక్ డీబీటీ అంటే ఏమిటి? డీబీటీ ప్రెగ్నెన్సీ అంటే మీరు ఎలా వర్క్ చేస్తున్నారు? సో డీబీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. అంటే ఏంటంటే నరాల్లో బ్లడ్ క్లాట్ అవడం. ఈ వెయిన్స్ అనేవి మనకు పాదాల నుంచి కానీ మన బాడీలో ఏ టిష్యూ నుంచి అయినా కూడా హార్ట్కి చెడు రక్తాన్ని తీసుకొని వెళ్తుంటాయి. దీంట్లో కంటిన్యూస్గా బ్లడ్ ఫ్లో అవుతూ ఉండాలి. కానీ కొంతమందిలో సడన్గా ఆ బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. ఈ బ్లడ్ క్లాట్ అయినందువల్ల ఆ వెనక నుంచి వెళ్ళే చెడు రక్తము సరిగ్గా రీచ్ అవడం కానందువల్ల ఆ పార్ట్ ఉబ్బడము, తర్వాత అక్కడ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంటాయి. రెండోది ఆ బ్లడ్ క్లాట్ అక్కడి నుంచి గుండెకి కానీ ఊపిరితిత్తులకు వెళ్తే మనిషి ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మగవాళ్ళల్లో ఉంటుంది, ఆడవాళ్ళల్లో ఉంటుంది. ఆడవాళ్ళల్లో ఎక్కువగా హార్మోన్స్ వల్ల ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎక్కువగా వస్తుంటుంది. మనకు ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం కానీ, ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ ఇలాంటివి కామన్గా అందరికీ తెలుస్తూ ఉంటాయి. దీని గురించి చాలామంది అవి జరగకుండా ఎలా చేయాలి అని డాక్టర్స్ అందరూ కూడా చేస్తుంటారు. కానీ మనకు తెలియనిది, మనం అనుకోనిది ఏమి అంటే బ్లీడింగ్ అవడమే కాకుండా క్లాట్ అయ్యేది కూడా ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లడ్ క్లాట్ అయినందువల్ల చాలామందికి కాళ్ళల్లో అవుతుంది, కొందరిలో మెదడులో కూడా బ్లడ్ క్లాట్ అవుతుంది. ఇలా అయ్యి మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది అవగాహన తక్కువగా ఉండడం వల్ల దాని గురించి ఎక్కువ మందికి తెలియదు. దీనికి ఒక చిన్న సింపుల్ క్వశ్చన్స్ మనం అడిగినందువల్ల ఆ పర్టికులర్ మనిషిలో ఆ క్లాట్ వచ్చే అవకాశం తక్కువగా ఉందా ఎక్కువగా ఉంది అనేది మనం ముందే తెలుసుకోగలుగుతాం. ఇది జస్ట్ ఒక 3-4 మినిట్స్ పట్టే క్వశ్చనర్ అనమాట. ఇలా తెలుసుకున్నందువల్ల మనం ముందే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంది అంటే ఒక చిన్న మెడిసిన్ ఇవ్వడం వల్ల ఆ రిస్క్ని అనేది సిగ్నిఫికెంట్గా తగ్గించేయచ్చు. సో దీన్ని మనకు ఈ అవగాహన పెంచేదానికోసమని మేము 10,000 ప్రెగ్నెంట్ ఉమెన్లో డీబీటీ గురించి స్క్రీన్ చేయాలి అని ఒక మిషన్ స్టార్ట్ చేసాం మార్చ్ నెలలో. ఇది మన హెల్త్ మినిస్టర్ గారు కూడా లాంచ్ చేశారు. దీని గురించి మేము అందరు గైనకాలజిస్ట్, హాస్పిటల్స్, తర్వాత జనరల్ పబ్లిక్ కూడా మేము అవగాహన పెంచుతూ చేస్తూ ఉన్నాము. సో ఫార్ మేము 1,500 రీచ్ అయ్యాము ఈ 1 monthలో. సో వీఆర్ హోపింగ్ దట్ నెక్స్ట్ 3 to 4 monthsలో 10,000 ప్రెగ్నెంట్ ఉమెన్ని రీచ్ అవుతాం.
రైట్. దట్స్ అమేజింగ్ సార్ రియల్లీ. Yeah. చాలా మందిలో ఈ డౌట్ ఉంది సార్. వెజిటేరియన్స్‌కి ఎక్కువ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుందా? నాన్ వెజిటేరియన్‌కి ఎక్కువ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుందా అని. ఆ! నాకు తెలిసినంత వరకు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనే దానికి బ్లడ్ క్లాట్కి సంబంధం సంబంధం లేదు. లేదండి. రైట్. అంటే మనం తీసుకునే మెడిసిన్స్లో కొన్ని ఇంటరాక్షన్స్ అట్లా జరగచ్చు. బట్ యాజ్ సచ్ ఏం మెడిసిన్స్ తీసుకోకుండా ఫుడ్ వల్లే వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్కి అయితే నాకు తెలిసినంత వరకు డిఫరెన్స్ లేదు. బేసిక్‌గానే కొంతమందికి థిక్‌గా ఉంటుంది. కొంతమంది బ్లడ్ కొంచెం పల్చగా ఉంటుంది. సో, అది కూడా మన హెరిడిటీ అని అనుకోవచ్చా సార్? అంటే వీళ్ళ అలవాట్ల వల్ల ఏమీ మారదేమో. సో బేసిక్గా దీంట్లో రకరకాలు ఉన్నాయండి. ఇంకొకటి హెరిడిటరీగా మీరు అన్నట్టు వచ్చే కండిషన్స్ ఉంటాయి. దీన్ని థ్రాంబోఫీలియాస్ అంటారు. ఓకే. సో వీళ్ళలో ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్ వాళ్ళకి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళని జెనెటిక్ టెస్ట్ల వల్ల వాళ్ళకి తెలుసుకోవచ్చు. వాళ్ళ పిల్లలకు కూడా వస్తుందా రాదా అనేది కూడా కొంతవరకు మనం తెలుసుకోగలుగుతాం. రైట్. ఇలా తెలుసుకున్న వాళ్ళలో మనం బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్ ఇచ్చినందువల్ల వాళ్ళకి బ్లడ్ క్లాట్ వచ్చే అవకాశాన్ని సిగ్నిఫికెంట్గా తగ్గించుకోవచ్చు.